హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే జర్మనీలో మనం మాస్టర్ చేయాలంటే బడ్జెట్ మొత్తం ఎంత అవుద్దని. నేను చూసిన జనరల్ సినారియో ఏంటంటే జర్మనీలో మాస్టర్ చేయాలంటే మన దగ్గర 5 lakhs ఉంటే సరిపోద్ది మనం స్పెండ్ చేయాల్సిన మనీ. షాక్ అవ్వకండి, 5 lakhs అంటే 5 lakhsలో మాస్టర్స్ ఏంటని. యాక్చువల్గా అయితే 18 lakhs కావాలి, అది మనం స్పెండ్ చేసే మనీ. కాకపోతే అందులో 13 lakhs మనకు రిటర్న్ వస్తుంది. అది ఎలా వస్తుంది, అసలు 5 lakhs అని ఎందుకు చెప్పని, ఇదంతా మీకు క్లారిటీ రావాలంటే రీల్ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం జర్మనీలో మాస్టర్స్ చేయాలంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఏపీఎస్ అప్లికేషన్ చేస్తాం. దాని ఫీజు ఏమొచ్చి 18,000. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఐల్స్ ఫీజు వచ్చి 18,000. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే యూనివర్సిటీ అప్లికేషన్ అని స్టార్ట్ చేస్తాం. అప్లికేషన్ ఫీజు అరౌండ్ వచ్చి మీరు 10 యూనివర్సిటీస్ 10 to 15 యూనివర్సిటీ యావరేజ్గా వేసుకున్నా సరే, అంటే నేను చెప్పే బడ్జెట్ అంతా మ్యాక్సిమం అనమాట. మీరు ఇక్కడ కొంచెం సేవ్ చేసుకున్నా అంటే ఒక దగ్గర సేవ్ అయినా ఇంకో దగ్గర అది కవర్ అవుద్ది అనమాట. అలాగే మన యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు ఏమొచ్చి 35,000. మనకి యూనివర్సిటీలో అప్లికేషన్ అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ బ్లాక్డ్ అకౌంట్ అయితే రెడీ చేసుకోవాలి. బ్లాక్డ్ అమౌంట్ ఫీజు ఏమొచ్చి అరౌండ్ 13.5 lakhs ఉంటుంది. అంటే 12,200 euros మీన్ సర్వీస్ ఛార్జెస్, కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ కలిపి. దాని తర్వాత ఏంటంటే మన సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి మనకి అడ్మిట్ వచ్చిన తర్వాత. ఇది అరౌండ్ 30,000 to 50,000 రేంజ్లో ఉంటుంది. మనం 50,000 వేసుకుందాం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్. బ్లాక్డ్ అకౌంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీసాకి అప్లై చేస్తాం. వీసా ఫీజు 8,600 సంథింగ్ ఉంటుంది. కానీ ఇంకా మన కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి అరౌండ్ 10,000 అవుద్ది. వీసా అయిపోయిన తర్వాత మన ఫ్లైట్ ఛార్జెస్ ఇండియా టు జర్మనీ మన ఏ లొకేషన్ నుంచి చూసుకున్నా సరే అరౌండ్ 40,000 ఉంటుంది. 30,000 to 40,000, అందుకే యావరేజ్గా 40,000 వేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మన షాపింగ్ వచ్చి నెక్స్ట్ మన వింటర్ జాకెట్స్ అని, పవర్ బ్యాంక్స్ అని, మొబైల్ ఫోన్స్ అని, ఇంకా బర్డ్స్, క్లాత్స్, ఇలా రిమైనింగ్ అన్నీ ఏదైతే ఉన్నాయో థింగ్స్ అన్ని కలిపి అరౌండ్ 1 lakh అయితే అవుద్ది మొత్తం బడ్జెట్. మనం సేవ్ చేసుకోవచ్చు, మనం స్పెండ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ సేఫ్టీ మనం ఒక 2 lakhs అయితే మనం తీసుకొస్తుంటారు జర్మనీకి. అంటే అది మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్కి మన అడ్వాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఒక 1 lakh అయితే అయిపోద్ది. రిమైనింగ్ 1 lakh ఎమర్జెన్సీ మనీ కింద మీకు ఉంచుకుంటారు. మీరు కొంచెం ఇక్కడ సెటిల్ అయిన తర్వాత అందులో ఏదైనా అమౌంట్ కానీ మీకు సేవ్ అయితే దాన్ని మీరు ఇండియాకి అయితే రిటర్న్ చేసుకోవచ్చు. ఇలా ఇవి మొత్తం కానీ యాడ్ చేస్తే అరౌండ్ 18 lakhs అవుతుంది. 18 lakhs 25 సంథింగ్. 18 lakhsలో మనకి 13 lakhs బ్లాక్డ్ అకౌంట్. ఎవ్రీ మంత్ మనకి 1 lakh అయితే వాళ్ళు ఇస్తారు. అవి మనకు నచ్చినట్టు మనం స్పెండ్ చేసుకోవచ్చు. దాని మీద రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఏముంటాయి. మీరు కావాలంటే ఇండియా కూడా రిటర్న్ పంపించుకోవచ్చు. మీరు కానీ ఏదన్నా ఇక్కడ పార్ట్ టైం చేస్తే ఆ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ అన్నది మన ఇండియాకి రిటర్న్ పంపించవచ్చు అనమాట. అక్కడే మనకు చాలా మనీ అయితే సేవ్ అవుద్ది. అందుకే పార్ట్ టైం చేసిన ఎవరైనా ఉంటే ఆ అమౌంట్ చాలా వరకు నేనన్నా మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎవరైనా సరే ఆ అమౌంట్ అయితే రిటర్న్ ఇండియాకి పంపించి లోన్ కట్టడానికి కానీ లేదంటే ఏదైనా ఫ్యామిలీ ఎక్స్పెన్స్ కానీ యూజ్ చేసుకుంటారు. అందుకే టోటల్ 18 lakhsలో ఆ 13 lakhs కానీ మనం తీసేస్తే రిమైనింగ్ 5 lakhs మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్ బడ్జెట్. ఇంకా దీని గురించి మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే ఫుల్ అంత వీడియో నా బయోలో ఉంటుంది. దాని గురించి కంప్లీట్ బడ్జెట్ గురించి ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద ఎక్కడ కామెంట్ చేయండి, నేను దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.